వంకాయ కూరకి అయితే టమాటాలు అయితే కోస్తుంది. వంకాయలు అయితే ఉడుకుతున్నాయి, విజిల్స్ అయితే వచ్చేసాయి. వంకాయలు అయితే ఉడుకుతాయి, విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తుంది. ఇదిగోండి వంకాయలో తాలింపు, టమాటీలు, కరివేపాకు అవన్నీ అయితే కళాయి అయితే పెట్టింది. ఆయిల్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. 6 గంటలే పోపు సామాన్లు అన్నీ వేసేసింది. ఇదిగోండి టమాటాలు అయితే వేసేసింది. ఇదిగోండి బఠానీలు అయితే వేస్తుంది. టమాటాలు అన్నీ మగ్గాయి కదా, బఠానీలు వేసిన తర్వాత ఉడకబెట్టిన వంకాయలు అయితే వేస్తుంది. కొత్తిమీర అయితే వేస్తుంది. ఇదైతే కొంచెం దగ్గరికి అయితే అయిన తర్వాత వంకాయలు అయితే వేస్తున్నాము. బంగాళదుంప కర్రీలో అయితే ఇందాక కొత్తిమీర అయితే వేయలేదు కదా, ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేస్తున్నాము. వంకాయలో కూడా కొత్తిమీర అయితే వేసేసింది కదా, బఠానీలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా, కొత్తిమీర అయితే వేసింది. వచ్చేసి వంకాయలు అయితే వేస్తుంది. ఇదిగోండి వంకాయలు అయితే వేస్తుంది. ఇప్పుడు అందంగా ఉంటుంది. మా రోజు ఉడకబెట్టి ఇదిగోండి కారం అయితే వేసింది. ఇందాకైతే సాల్ట్ అయితే వేసింది కదా వంకాయలు ఉడకబెట్టినప్పుడు. ఇప్పుడైతే కారం అయితే వేసేసింది. కొంచెం పసుపు అయితే వేస్తుంది. పసుపు వేసిందంట. పసుపు అయితే పసుపు పంపుకుంటుంది కూర. అదొండి అయితే చెప్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది కొంచెం ఉడికితే కర్రీ రెడీ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేస్తే వంట మొత్తం చేసినట్టే. బూరెలు ఒకటే ఉన్నాయి, బూరెలు అయితే కొంచెం ఆగిన తర్వాత అయితే వేస్తుంది. ఇదిగోండి కూర అయితే రెడీ అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేది. కర్రీస్ అయితే అయినట్టే. బూరెలకు అయితే రెడీ చేసేస్తుంది.